ఆ జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. ఆ జిల్లాలోని ముఖ్య నగరంలో కూడా వైసీపీ జెండా తిరుగు లేకుండా ఎగిరేది. అయితే ఇదంతా గత వైభవం. ప్రస్తుతం ఆ ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ సీట్లు కూటమి ఖాతాలో చేరిపోయాయి. ఇక మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా తాజా రాజకీయం రచ్చ రేపుతుంది. అక్కడ గత మున్సిపల్ ఎన్నికల్లో ఆ సిటీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈసారి మా వంతు అంటుంది. టీడీపీ వైసీపీ మాత్రం మీకంత సీన్ లేదు అంటుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. మీరు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వైసీపీ ఇక్కడ అని చెప్పి ఆ పార్టీలు కాన్ఫిడెంట్ గా కాలర్ ఎగరేసి మరీ చెప్తున్నారట. ఇంతకీ ఏదా మున్సిపల్ కార్పొరేషన్? మున్సిపల్ ఎన్నికల్లో పందెం వెయ్యి, నీదో నాదో పై చెయ్యి. వైసీపీ వర్సెస్ టీడీపీ, నెల్లూరు మే సవాల్. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా గత 2 ఏళ్లుగా ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది. 2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లకు 54 గెలిచిన వైసీపీ సిటీలో క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీకి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కకుండా చేసి అఖండ విజయం సాధించింది. కొన్ని డివిజన్లలో ఏకగ్రీవం కాగా పోటీ చేసిన మిగిలిన చోట్ల కూడా వైసీపీనే విజయం వరించింది. అయితే అప్పట్లో అన్ని స్థానాలు వైసీపీ గెలవడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడి అనైతిక విజయం సాధించారంటూ వైసీపీపై టీడీపీ మండిపడింది. ఇక 2024 ఎన్నికలకు ముందు మేయర్ శ్రవంతి సహా పలువురు కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల తర్వాత మరికొంతమంది వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లిపోయారు. ఇటీవల మేయర్పై కొన్ని రోజుల పాటు అవిశ్వాసం డ్రామా నడిచిన తర్వాత మేయర్ పదవికి శ్రవంతి రాజీనామా చేశారు. నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఇన్ఛార్జ్ మేయర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే త్వరలోనే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో అన్ని డివిజన్లను వైసీపీ కైవసం చేసుకోగా ఈసారి ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకోవడం మా వంతు అంటోంది టీడీపీ. ప్రస్తుతం ఉన్న 54 డివిజన్ల సంఖ్య పెరిగి 72 స్థానాలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల పలు సందర్భాల్లో మంత్రి నారాయణతో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొత్తం అన్ని డివిజన్లలో టీడీపీనే గెలవాలని కేడర్కు చెప్పారు. అయితే వైసీపీ మాత్రం తగ్గేదే లేదంటోంది. అధికార కూటమిపై ప్రజల్లో నమ్మకం సన్నగిలిందని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ వైపే ఉంటారని వైసీపీ నేతలు ఢంకా బజాయించారు. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకలేదని, అయితే తమకు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్నారు వైసీపీ నేతలు. అయితే ఇక్కడే ఓ అతి కీలక మ్యాటర్ ఉందంటున్నారు నెల్లూరు నగర రాజకీయాలు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అప్పుడు వైసీపీలో ఉండగా ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అనుసరించడంలో కోటంరెడ్డిది ప్రత్యేక పంథ. ఇక నెల్లూరు సిటీకి చెందిన ప్రస్తుత ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అప్పట్లో వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు రూప్ కుమార్ టీడీపీలో ఉన్నారు. ఈ పరిణామాలు టీడీపీకి కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. పైగా టీడీపీ అధికారంలో ఉంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి లోకల్ ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. దీంతో టీడీపీ కూటమిని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.